బ్రహ్మదేవ ఇక్కడ మరి కొల్లాపూర్ పట్టణం లోపల ఆదిరెడ్డి కొడుకు నీలమ్మ కొడుకు నిజ పుణ్యవంతుడు ఆదిరెడ్డి కొడుకు వంశవంతుడు మల్లయ్య రాజ్యం వెళ్తున్నాడు దేశం వెళ్తున్నాడు మరి అడిగిన వారికి అంతే దానం అడిగిన వారికి అంతే దానం ఆదానం గోదానం సువర్ణ దానం అడిగిన వారికి 1,00,000 కోటి దానాలు చేస్తూ ఉన్నాడు కాని వాడు పెత్తనం చేస్తూ ఉన్నాడే మరి రాజ్యం వెళ్తున్నాడు పెళ్లి కాని వాడు పెత్తనం చేస్తున్నాడు రాత్రికి రచ్చల్లే కుప్పకు ముద్దలే పంట చేనులకి పోతే భార పరిణామాల గణపతి వారిపోతున్నాడు ఆ తెలివి లేని వల్లయ్యకు తెలివి చెప్పియాలి జ్ఞానం లేని వల్లయ్యకు జ్ఞానం చెప్పియాలి పెళ్లి కాని వల్లయ్యకు పెళ్లి మీద ప్రేమలు కలియాలి మరి ముగ్గురు త్రిమూర్తులు మూలమైన దేవతలు ఇష్ట బ్రహ్మ త్రిమూర్తులు మాట్లాడుకోవాలి ఎట్లా పోతా ఉన్నారు పులోకిలగిరమా అరే ఇష్ట బ్రహ్మముఖులు చేసిన ఒక్క పుణ్యమైన మరి కాటి దాకవచ్చు దాసుని దాకవచ్చు బిత్తల బేడలు ఎంటి బంగారం ఏమి రాదు ఎంత ఏమి రాదు ఎంత చేసిన ఒక్క పుణ్యమైన మరి కాటి దాకవచ్చు దాసుని దాకవచ్చు దేవతూలు ఆడుకుంట దేవతూలే దేవతూలు ముంగాలికెళ్ళి రామ రామ వాళ్ళు పోతనున్నదిగా రామ రామ కత్తిరి ముంగలికెళ్ళి ముగ్గురు త్రిమూర్తులు ఆడుకుంటా పాడుకుంటా మజన చేసుకుంటా ఆ ముగ్గురు త్రిమూర్తులు కత్తిరి ముంగలికి వెళ్ళి పోతా ఉండంగా ఎవరు అజమలనే నాడు కళ్ళ చూసినాడా ఓ పెద్దలారా అటువంటి ఆడిన వారికి అంతే దానము అడిగిన వారికి అంతే దానం పెడుతున్నా దానం పెడదామంటే అటువంటి దండాన్ని మా దండం పెట్టగా వెళ్ళిపోతా ఉన్నారయ్యా పెద్దలారో వెళ్ళిపోతా ఉన్నారయ్యా పెద్దలారా నాదేమి తప్పునయ్యా ఓ పెద్దలారా నాదేమి తప్పునయ్యా పెద్దలారా అంటే దండాన్ని మాట్లాడిన బిడ్డగా వెళ్ళిపోతున్నారు. పేరేం పేరు? నా పేరు మల్లికార్జున. ఈ రాజ్యం ఇవ్వది నాదే, ఈ దేశం ఇవ్వది నాదే. ఈ సభ కూర్చున్న ప్రజలంతా మా పట్నంలో ఉన్న ప్రజలే. నీ ప్రజలంటావు. అయ్యా నీకు వివాహం అయిందా? వివాహం అంటే నాకు తెలియదు. వివాహం అంటే తెలియదు. వివాహం అనగా పెళ్లి అనవచ్చు. నువ్వు పెళ్లి అంటే నాకు ఏమిటో తెలియదు కదా.
పెళ్ళి అంటే తెలియదు. తెలియదు. ఇట్లా ఏళ్ళు పట్టుకొని పోలు తిరిగినావా? ఏళ్ళు దిగలేదు, ఏళ్ళు కట్టు కట్టలేరు ఎవరు. ఏళ్ళు దిగలేదు, ఏళ్ళు కట్టు కట్టలేదు అంటావు. ఏళ్ళు పట్టి పోలు తిరిగినట్టు తెలియదు. ఓ మల్లయ్య, మరి నీకు వివాహం అంటే తెలియకపాయ, పెళ్ళి అంటే తెలియకపాయ, ఏళ్ళు పట్టుకొని పోలు తిరిగినావా అంటే ఏళ్ళు దిగలేదు, కట్టు కట్టలేదు అంటున్నా. కాళ్ళొక్కి ఇట్లా కాళ్ళొక్కి కళ్యాణం ఆడినవా? కాళ్ళు ఒక్కలేదు, కళ్యాణం ఆడలేదయ్యా. తెలియదు కదా పెద్దలాల. కాళ్ళు ఒక్కలేవు, కళ్యాణం ఆడలేవు. అయితే నీకు పెళ్ళి అంటే వివాహం అంటే తెలియదు. మల్లయ్య, రాజ్యం వెళ్తున్నావు, దేశం వెళ్తున్నావు, పెళ్లి అని వాడావు, పెద్దనం చేసేదే పెళ్లి అని వాడావు, రథం వెళ్తున్నావు, రామయ్య మల్లయ్య, ఓ స్వామి మల్లయ్య, దేవతలే మల్లయ్య రావు మల్లన్న. ఇట్లా పోలు ఉరుగులు పెట్టి పోలు తిరిగి ఏళ్ళు పట్టుకొని పోలు తిరిగి నీకు నష్ట భాషం బట్టి నెత్తిలో చిలకల బెల్లం పెట్టిరా? అది చిలకల బెల్లం పెట్టలేదు, బాసింగం కట్టలేదు. ఓ ఎడ్డివాడు మల్లయ్య, పెళ్లి ఆనవాడు పెత్తనం ఏ రాదు, రాత్రికి రక్షణ లేదు, కుప్పకు ముద్దర లేదు. మరి పంట సేనకి వెళ్ళిపోతే పారా 12 గణపతి వారిపోతాడు. మరి నీకే రాజ్యం, నీకు వివాహం కాంది. ఈ ప్రజలందరికీ మరి నువ్వు ఏం చెప్తావయ్యా రాజ్యం దేశం కోసం? మరి పెళ్లి అని వాడి దానం చెల్లబోదు, పెళ్లి అని వాడి దానం మేము పట్టబోము. మరి పెళ్లి అని వాడి దండం పెడితే వాడి దండం పెట్టలేము. మీరు ఎక్కడ పోతారు పెద్దలారా? శ్రీశైలము, భద్రాచలం, వైకుంఠం, శ్రీకాళహస్తి, మంత్రాలయము, తిరుపతి, యాగంటి తీర్థయాత్రలకు పోతా ఉన్నాం. తిరిగి మళ్ళీ ఎన్నడు వస్తారు? తీర్థయాత్రలకు పోతున్నాము. 32 రోజులకు మళ్ళీ తిరిగి వస్తున్నాం. మీరు 32 రోజులు తిరిగి వచ్చిన కల్లా నేను లగ్నం చేసుకుంటా. లగ్నం చేసుకుని నేను 3 దోశలు, నా భార్య 2 దోశలు పెట్టిస్తా. అట్లయితే అటవడినగా మీరు పిచ్చ మల్ల పట్టారండి. 32 రోజులకు మీరు కూడా పోయి రండి ఓ పొయ్యి వచ్చటలకు లగ్గమ్మ వాడగాను ఓ ఏనాడు చెప్పిండు. సరే మంచిది మన అని ఏనాడనగా ఒక్క పెద్దలు వచ్చిన వెళ్ళిపోతూ ఉన్నారంట పరమాత్మ.